హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ప్రొడక్షన్ బ్యానర్ ఏదైతే ఉందో, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉందో, ఆ ప్రొడక్షన్ హౌస్లో 2015 నుండి ఇప్పటి వరకు కూడా ప్రొడక్షన్ ఏదైతే చేస్తున్నారో, డిస్ట్రిబ్యూషన్ ఏదైతే చేస్తున్నారో, ఎగ్జిబిషన్ ఏదైతే చేస్తున్నారో, అన్ని ఆస్పెక్ట్స్లో కూడా వీళ్ళు టాప్ నాచ్లో ఉంటున్నారు, టాప్ లెవెల్లో అయితే ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి డోకా అయితే లేదు సినిమాల్లో. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో స్టార్ట్ చేసిన శ్రీమంతు సినిమాతో స్టార్ట్ చేసిన వీళ్ళ ఫిలిం జర్నీ అనేది ఇప్పుడు వరకు ప్రభాస్ గారు ఏంటి, ఎన్టీఆర్ గారు ఏంటి, చిరంజీవి గారు ఏంటి, ఇంకా ఎంతోమంది హీరోలతో చేసుకుంటూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, అందరితోటి సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇలాంటి వరుస సక్సెస్ హిట్లు అనేవి ఎలా వస్తున్నాయి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలని తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో దట్ మీకు నోటిఫికేషన్ లోపల మన వీడియో వస్తుంది. అక్కడి నుంచి మేము మన వీడియో అయితే చూసే అవకాశం ఉంటుంది. లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్గా ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ 2015లో మొదలుపెట్టారో, 2025 గల మొత్తానికి 10 ఏళ్ళు అయితే ఒక డికేట్ని అయితే కంప్లీట్ చేసుకున్నారు. బట్ ఇది శుభసూచకం అనుకోండి. బట్ వీళ్ళ బ్యానర్లో ఏ మూవీ ఇచ్చినా కానీ అన్నీ కూడా టాప్ నాచ్లో అయితే ఉన్నాయి. పుష్ప కానీ, అదేవిధంగా ఏదైతే మనకి చిరంజీవి గారితో వాల్తేరు వేరే కానీ, శ్రీ మహేష్ బాబు గారితో శ్రీమంతుడు కానీ, లేదంటే ఎన్టీఆర్ గారితో ఇప్పుడు రాబోయే డ్రాగన్ కానీ, మొన్నట్లో అప్పుడెప్పుడు వచ్చిన జనతా గ్యారేజ్ కానీ, ఎవరితో చేసినా కానీ అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. రామ్ చరణ్ గారితో అయితే రంగస్థలం తర్వాత మళ్ళీ ఇప్పుడు కొలాబ్ అవుతున్నారు, మళ్ళీ సినిమా చేయబోతున్నారు. రేపు వచ్చే సంవత్సరం నేను చెప్తున్నాను, పెద్ద సినిమా అయిపోయిన తర్వాత మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ గారు, రామ్ చరణ్ గారు ముగ్గురు కలిసి సినిమా అయితే చేయబోతున్నారని అఫీషియల్గా మనకి అప్డేట్ వచ్చింది కదా. అది ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుందంటే వచ్చే సంవత్సరం 2026లో ఏప్రిల్ లేదంటే మేలో షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారంట. షూటింగ్ స్టార్ట్ చేస్తారు, లేదనుకుంటే ప్రీ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు, మాకైతే తెలీదు. అప్పుడైతే స్టార్ట్ అవుతుందని చెప్పారు ప్రొడ్యూసర్ గారు అఫీషియల్గా. ఆయన ఎవరో హైట్గా ఉంటారు కదా, ఆయన రవి గారా లేదనుకుంటే ఎవరు ఇంకెవరైనా పేరు నవీన్ గారా అయ్యి ఉంటారు. ఆ ఇద్దరిలో ఒక ఆయన మనకైతే చెప్పడం జరిగింది. మనకి బేసికల్గా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే కనుక ఈ బ్యానర్లో మనకి ఎన్నో సినిమాలు అయితే వస్తున్నాయి. మనం ఎస్పెషల్గా చూడాల్సింది ఏంటంటే ఈ బ్యానర్లో మనకి ఏదైతే ప్రభాస్ గారి నుంచి ఫౌజీ రాబోతుందో మనందరూ తెలిసిందే. ఎన్నో కోట్లు బడ్జెట్ పెడుతున్నారు, ఇంకా మామూలుగా ఉండదు సినిమా అనేది. ఎందుకంటే ప్రొడక్షన్లో చాలా హ్యూజ్ లెవెల్లో క్వాలిటీ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ టాప్ నాచ్లో ఉంటే, అదేవిధంగా ప్రభాస్ గారిని ఒక నెక్స్ట్ లెవెల్లో గ్లోబల్ హీరోలా, హాలీవుడ్ హీరోలా చూపిస్తారు, అందులో నో డౌట్ అట్ ఆల్. పుష్ప ఏ విధంగా మనకి చూపించారో అనేది మన అందరికీ తెలిసిందే. దాని ద్వారా ఈ బ్యానర్ అనేది నెక్స్ట్ లెవెల్లో అన్ని లాంగ్వేజెస్లో కూడా ఒక హ్యూజ్ బ్యానర్గా, ఒక హ్యూజ్ ప్రొడక్షన్ హౌస్గా పేరు తెచ్చుకుంది, కలెక్షన్స్ కూడా తెచ్చుకుంది, అదేవిధంగా మంచి పేరుని అయితే సంపాదించింది. ఇప్పుడు ప్రభాస్ గారితో మొదలుపెట్టింది, రామ్ చరణ్ గారితో మొదలుపెట్టింది, ఇవన్నీ కూడా బాగున్నాయి. అట్ ది సేమ్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా ఏవైతే డ్రాగన్ ఏదైతే ఉందో అది కూడా చేస్తున్నారు. అది కూడా అవుట్పుట్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందంట చెప్తున్నారు, ఒక్కోటి చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం మనకి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ మా అందరికీ తెలిసిందే స్టార్ట్ చేశారు. 2012లో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ గారు మళ్ళీ ఇప్పుడైతే కలుస్తున్నారో ఒక 10-15 ఏళ్ళ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో సినిమా అయితే చేయబోతున్నారు. అదే ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ప్రొడక్షన్ హౌస్లో ఈ డైరెక్టర్ గారు కానీ, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం ముగ్గురు కలిసి కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ఒక హ్యూజ్ లెవెల్లో అయితే చేస్తున్నారు, అందులో నో డౌట్ అట్ ఆల్. ఇంక చెప్పేది ఏంటంటే నవీన్ గారు, రవి గారు సినిమా అయితే మటుకి ఎక్స్ట్రాడినరీగా అయితే ఉండబోతుంది. మేము అన్నీ కూడా ప్లాన్ చేసాము. ఏవైతే గ్లిమ్స్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ, పోస్టర్స్ కానీ, రిలీజ్ డేట్స్ కానీ అన్ని అప్డేట్స్ అయితే వస్తాయని చెప్పేసి వరుస పెట్టి హరీష్ గారు అయితే చాలా కసిగా అయితే ఉన్నారు. 10 ఏళ్ళ పాటు, 20 ఏళ్ళ పాటు, 15 ఏళ్ళ పాటు ఏదైతే ఆ నిరీక్షణ ఉందో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపించాలి, ఏ విధంగా మనం ఆయన చేత అవుట్పుట్ అనేది బయటకు రప్పించాలని ఎదురు చూసారో అది ఈ సినిమాలో అయితే ఉండబోతుందని చెప్పి మనకైతే చెప్పడం జరిగింది. సో మనం ఇంకా డోకా అయితే లేదు. ప్రొడక్షన్ హౌస్లో ఖచ్చితంగా రాబోయే 2-3 సంవత్సరాల్లో మొత్తం అన్ని సినిమాలు కూడా వరుస పెట్టి 500 కోట్లు 1000 కోట్లు కొట్టబోతున్నాయి, అందులో నో డౌట్ అట.
ఆల్రెడీ పుష్పయే 1800 కోట్లు కొట్టింది. ఇంకా 2000 కోట్లు కొట్టే సినిమా అనేది ఎన్టీఆర్ గారు ఇస్తారో, పవన్ కళ్యాణ్ గారు ఇస్తారో, లేదనుకుంటే ప్రభాస్ గారు ఇస్తారో అనేది చూడాలి. రామ్ చరణ్ గారు ఇస్తారో మనం చూడాలి. ఈ సినిమాలో ఏ సినిమా చేసినా కానీ పెద్ద పెద్ద హీరోలందరికీ సక్సెస్ రేట్ అనేది వస్తుంది. బట్ చిన్న చిన్న హీరోలు అనేవాడికి అంతగా సక్సెస్ రేట్ అనేది రావట్లేదు. బట్ ఇది కూడా ఒక మిత్ అయితే ఉంది. బట్ దీన్ని బ్రేక్ చేసే హీరో విజయ్ దేవరకొండ గారు అవుతారా, కిరణ్ అబ్బవరం గారు అవుతారా, నాని గారు అవుతారా అనేది మనకి అప్కమింగ్ డేస్లో తెలుస్తుంది. ఎందుకంటే సినిమాలో ఈ ప్రొడక్షన్ హౌస్లో పెద్ద హీరోలు అందరికీ కూడా కలెక్షన్స్ అనేవి 500 అబోయే ఉంది, 1000 అబోయే ఉంది. చిన్న హీరోలకు అంత అయితే రావట్లేదు. సో అది కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో ద్వారా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఏదైతే ప్రభాస్ గారితో కానీ, ఎన్టీఆర్తో కానీ, లేదనుకుంటే మహేష్ బాబు గారితో కానీ, లేదా రామ్ చరణ్ గారితో కానీ, లేదనుకుంటే ఇంకా పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కానీ సినిమాలు ఏవైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరు వస్తుంది, మంచి కలెక్షన్స్ వస్తుంది, మంచి మార్కెట్ అనేది బిల్డ్ అవుతుంది. ట్రేడ్ అనలిస్టులు కూడా ఈ సినిమా బ్యానర్లో సినిమాలు తెస్తే ఖచ్చితంగా మన తెలుగులోనే కాదు, అదేవిధంగా కన్నడలోనే కాదు, మలయాళంలోనే కాదు, తమిళ్లోనే కాదు, హిందీలో కూడా ఎక్కువ కలెక్షన్స్ చూపించగలం. హిందీయే కాదు గ్లోబల్ లెవెల్లో కూడా కలెక్షన్స్ అయితే తీసుకురాగలరు అని చెప్పేసి ట్రేడ్ అనలిస్టులు అయితే ఈ ప్రొడక్షన్ హౌస్ మీద చాలా మంచి రేటింగ్ అయితే, చాలా మంచి మాటలు అయితే, చాలా మంచి రికగ్నైజేషన్ అయితే ఇస్తున్నారు. సో డెఫినెట్గా ఈ ప్రొడక్షన్ హౌస్ అనేది హ్యూజ్ లెవెల్లో గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాం. బట్ సినిమాలు చేస్తే గొప్ప కాదు, పేర్లు సంపాదించుకుంటే గొప్ప కాదు. మాట ఏదైతే అన్నారో ప్రభాస్ గారి సినిమా ఏది, ఎన్టీఆర్ గారి సినిమా ఏది, రామ్ చరణ్ గారి సినిమా ఏది, వీళ్ళందరి సినిమాలు ఎప్పుడు వస్తాయి? డ్రాగన్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. అదే ఎట్ ది సేమ్ టైం ప్రభాస్ గారి సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇంకోటి వచ్చేసరికి ఏదైతే రామ్ చరణ్ గారి సినిమా దాని గురించి కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకా చాలామంది పుష్ప 3 కూడా ఉంది అల్లు అర్జున్ గారితో, అది కూడా రావాలి. ఇలా ఎన్నో సినిమాల అప్డేట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తొందరగా ఫాస్ట్గా చేసుకొని వస్తే అప్పుడు నేను ఎంతగా ఏవైతే పొగడతలు చెప్పానో, ఏవైతే మంచి మాటలు చెప్పానో అవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి ఇండైరెక్ట్గానే డైరెక్ట్గానే వచ్చేస్తాయి. ఏదైతే హ్యూజ్ఫుల్ అప్రిషియేషన్ అనేది, ఏదైతే గ్రేస్ఫుల్ అప్రిషియేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అందుకు నేను కోరుకునేది ఏంటంటే కొంచెం తొందరగా సినిమాలు చేయండి అయ్యా. అదేవిధంగా తమిళ సినిమాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, లేదంటే ప్రొడ్యూస్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. గుడ్ బై డగ్లీ కానీ, డ్యూట్ కానీ, ఇంకా కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఇవన్నీ చేయడం కాదు, ఇవన్నీ చేస్తూనే పెద్ద సినిమాలు కూడా తొందరగా అయితే తీసుకురావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో చాలామంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, వీళ్ళందరూ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. వీళ్ళ సినిమాలు ఎప్పుడు వస్తాయి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ వీళ్ళందరి సినిమాలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్నారు. సో అందుకు తొందరగా అయితే తీసుకొస్తే బాగుంటుందని మేమైతే అనుకుంటున్నాం. సో అది ఫ్రెండ్స్, వాళ్ళకి ఈ వీడియో అయితే మైత్రి మూవీ మేకర్స్లో రాబోయే సినిమాలు వచ్చేసరికి ఫౌజీ కానీ, డ్రాగన్ కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, ఈ 3 సినిమాలు కూడా టాప్ 6 హీరోస్లో ఈ 3 హీరోస్ కూడా ఈ బ్యానర్లో రాబోతున్నారు. రాబోయే 1-3 మంత్స్లో, లేదనుకుంటే నెక్స్ట్ ఇయర్లో వరుసపెట్టి సినిమాలు అయితే రిలీజ్ అవబోతున్నాయి. హ్యూజ్ కలెక్షన్స్ అయితే, హ్యూజ్ నేమ్ అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రాబోతుంది. సో అది ఫ్రెండ్స్, వాళ్ళకి వీడియో అయితే మీకు నచ్చిన తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై.